హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 27th మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ 92 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఓపెనింగ్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత హైయర్ లెవెల్ కి వెళ్ళింది, కానీ హైయర్ లెవెల్లో సస్టైన్ కాలేదు. అక్కడి నుంచి డౌన్ కి వచ్చింది. ఇప్పుడున్న లెవెల్స్ మాత్రం చూస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 22,120 మన కీ లెవెల్. అది ఇమీడియట్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. డౌన్ సైడ్ ఈ రోజు లోనే అండ్ ఆల్సో మంత్లీ పివోట్ లెవెల్ 21,936 ఆర్ 940 లెవెల్ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో డౌన్ సైడ్ 21,820 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో రాబోయే 2 రోజులకి మనకి ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ఆ ఇంట్రాడే వాలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఎక్స్పైరీ రేంజ్ చూస్తే 21,800 నుంచి 22,200 ఈ మధ్యలోనే ఎక్స్పైరీ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ రోజు లోయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది, 46,600 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంట్రాడేలో కొంచెం హై లెవెల్కి వెళ్ళినా కానీ అక్కడ సస్టైన్ కాలేదు. ఈ రోజు హై ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అదే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా. ఈరోజు హై వచ్చి 46,788. సో 46,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. సో 46,880 మన కీ లెవెల్ ఉంది, అది కూడా రెసిస్టెన్స్ పాయింటే. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 46,600 దగ్గర క్లోజ్ అయింది. ఓన్లీ 40 పాయింట్స్ దూరంలోనే మనకి సపోర్ట్ ఉంది, 46,560. ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం లోయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 46,430 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో ఆ లెవెల్ని చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 46,040 వరకు రావచ్చు. 46,040 దగ్గర మనకి ఒక మంత్లీ పివోట్ లెవెల్ ఉంది, ఇది మనకి మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇది 46,420 అనేది 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతా ఉంది. ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్లో సస్టైన్ కాలేదు మళ్ళీ. సో ఇది మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఒకటి ఇంట్రాడేలో ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు మనం. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, గ్యాప్ ఏరియాని మనం డిమాండ్ ఏరియా లాగా చూడొచ్చు. సో 974 నుంచి 950. సో ఈ గ్యాప్ ఏరియా మనకి ఒక సపోర్ట్ లాగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ ఏరియాలో లోయర్ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ ఏరియాలో లోయర్ లెవెల్ అంటే మనకి ఈ హై, సో 956. ఇప్పుడు 974 దగ్గర క్లోజ్ అయింది. సో 955 to 957 లెవెల్స్ మాత్రం మనకు ఒక మంచి ఆపర్చునిటీ కింద ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక మంచి స్ట్రాంగ్ మొమెంటం రావాలంటే మాత్రం 1006 ని క్రాస్ చేయాలి. 1006 కన్నా పైకి వెళ్ళి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు అరౌండ్ 1066. సో దీంట్లో వీక్నెస్ ఈ లోయర్ ఎడ్జ్ ని బ్రేక్ చేస్తే 924 కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అది మళ్ళీ ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది 860. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఏ ట్రేడ్ చేసినా గానీ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అరవిందో ఫార్మా. అరవిందో ఫార్మాలో ఒక మంచి బేసింగ్ ఫామ్ అయింది. సో అరౌండ్ 990 995 లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది. ఇది ఈ రోజు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇంకొకటి ఈ రోజు క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ చూస్తే బుల్లిష్ ఎన్గల్ఫింగ్. సో స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు ఈ స్టాక్ లో. అయితే ఒకటి మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది ఈ రోజు హై ఏదైతే ఉందో 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు మనం. 1053 దగ్గర క్లోజ్ అయింది. సో 1060 వచ్చి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో 1060 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ర్యాలీ రావచ్చు, ఒక స్ట్రాంగ్ ర్యాలీ లాంటిది. అది హైయర్ లెవెల్లో ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది 1140 నుంచి 1177. సో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఈ స్టాక్ లో. సో మనం కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం చూసినప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ 990 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఈ బేసింగ్ ఏరియాని బ్రేక్ చేస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. ఇది ఒక ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇది మంచి బేస్ అయింది కాబట్టి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అపోలో టైర్స్. అపోలో టైర్స్ లో ఒక ఫాల్ తర్వాత కొంత ప్రైస్ రీట్రేస్ అవుతుంది. ఒకటి ఈరోజు క్లోజింగ్ వచ్చి టీ లైన్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు క్లోజింగ్ 471.
సో 471 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 481, నెక్స్ట్ 504 ఆర్ 505. సో ఇక్కడ మనకి ఈ ఎంటైర్ ర్యాలీని ఆల్మోస్ట్ ఇప్పుడు 23.6% కన్నా పైన రీట్రేస్మెంట్ లెవెల్ ఉంది. ఇది 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ అది. దాని తర్వాత 61.8% రీట్రేస్మెంట్ లెవెల్. సో ఈ రెండు రీట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సో ఎక్కడైనా సరే మనకు ఒక బేరిష్నెస్ కనపడితే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎంట్రీ మాత్రం ఈ రోజు హైని బ్రేక్ చేస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. వీక్లీ పివోట్ వచ్చి 962. వీక్లీ పివోట్ కన్నా కిందకు వెళ్తే కొంచెం వీక్నెస్ రావచ్చు మళ్ళీ స్టాక్ ని జాగ్రత్తగా మానిటర్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అపోలో టైర్స్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.